అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి పూజా విధానం, అదేవిధంగా స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టాలి అనేది అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూద్దామా మరి. మనకు తొలి ఏకాదశి రోజు నుండైతే ఇంకా పండగలైతే మొదలవుతాయండి. తొలి ఏకాదశి నుండి మనం కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలైతే చాలా పవర్ఫుల్. దీన్నే చాతుర్మాసం అని అంటారు. చాతుర్మాసంలో మునులు, యోగులు, పీఠాధిపతులు, సన్యాసులు దీక్ష అనేది తీసుకుంటారు. దీక్ష తీసుకొని అసలు ఇంట్ల నుండి బయటకు వెళ్ళకుండా స్వామివారి ఆరాధన చేసుకుంటూ దైవ ధ్యానంలో గడుపుతారు ఈ 4 నెలలు. దీన్నే చాతుర్మాసం అని అంటారు. ఈ చాతుర్మాసంలో ఎవరైతే దీక్ష తీసుకొని ఒక క్రమబద్ధంగా నియమ నిష్టలను అనుసరిస్తూ స్వామివారిని ఆరాధిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, దైవశక్తి పెరుగుతుందని శాస్త్రం చెప్తారు. అందుకే పీఠాధిపతులు, యోగులు, మునులు, సన్యాసులు వీళ్ళందరూ దీక్ష తీసుకొని స్వామివారి ఆరాధన అనేది చేస్తారు. ఇంకా ఇప్పుడైతే మానవులు కూడా ఈ దీక్ష అనేది తీసుకుంటున్నారండి. ఈ దీక్ష ఎలా తీసుకోవాలి అంటే, మనం తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు ఇంట్లో నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ భూషయనం చేస్తూ ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి తినకుండా ఉండవలసి ఉంటుంది. మొదటి నెలలో ఆకుకూరలు, రెండో నెలలో పాలు, పెరుగు, ఇలా ప్రతి నెల ఈ 4 నెలల్లో ఒక్కొక్క వస్తువు తినకుండా ఉండాలండి. ఈ 4 నెలలు ఇంట్లో మాంసాహారం కూడా తినకుండా ఈ దీక్ష అనేది తీసుకోవాలి. ఇంత మనం చేయలేము కాబట్టి మనము తేలికగా ఈ 4 నెలలు స్వామివారి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. ఈ 4 నెలలు అంటే తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలకు వెళ్తాడండి. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలకు వెళ్ళి కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటాడు. మనకు మేలుకొని సర్పం పైన దర్శనం ఇస్తాడు కదా. ఈ 4 నెలలు మనం ఇంట్లో తేలికగా ఏ విధంగా అంటే, కనీసం మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి కదా. 24 ఏకాదశులు కనుక మనం స్వామివారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. మనం అన్ని పూజలు ఇది కావాలి అది కావాలని కొన్ని కోరుకుని పూజలు చేస్తాం కదా. ఈ ఏకాదశి వ్రతం అనేది మనము వైకుంఠ ప్రాప్తి పొందడానికి ఈ పూజ అనేది చేసుకుంటామండి. అంటే మనం ముక్తి చెందడానికే ఈ పూజ చేసుకుంటాము. కాబట్టి కనీసం ఈ 4 నెలలు మనము శనివారాలలో, సోమవారాలలో స్వామివారి ఆరాధన చేసుకుంటే మంచిది. అంటే శనివారం రోజు విష్ణుమూర్తిని మన యథాశక్తి స్వామివారి ఆరాధన చేసుకొని ఆ ఒక్క రోజైనా ఉల్లిపాయ వెల్లిపాయ తినకుండా ఉండి భూషయనం చేసి ఇలా ప్రతి శనివారం ఆరాధన చేసుకుంటే మంచిది. ఇంకా కుదిరిన వారు ఏకాదశి వ్రతం అంటే మనం ముందు రోజే సాత్వికమైన ఆహారం తీసుకొని బ్రహ్మచర్యం పాటించి ఏకాదశి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకొని తులసిమాతకు దీపారాధన చేసి తులసిమాత అనుగ్రహం పొంది ఆ తర్వాత మనం ఈ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు సపరేట్ పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు అండి. పీఠం పెట్టుకొని ఒక వ్రతంలాగా చేసినప్పుడు పీఠం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. పీఠం పెట్టుకొని పీఠం పైన ఒక నూతన వస్త్రాన్ని వేసి మీకు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటో అయినా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి, విష్ణుమూర్తి ఫోటో ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోండి. విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. నేను వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని విగ్రహాలు ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసి ఇంకా మనం ఇక్కడ 11 పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. 11 బియ్యం పిండితో 11 దీపాలు వెలిగించుకోవాలి. రావి ఆకుల పైన వెలిగించుకుంటే ఇంకా మంచిది. 11 రావి ఆకులు తీసుకొచ్చుకొని 11 పిండి దీపాలను వెలిగించి స్వామివారికి తులసి దళాలతో
అర్చన చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ కానీ పువ్వులతో కానీ ఎర్రటి అక్షంతలతో కానీ ఎరుపు చిట్టి గాజులతో కానీ అమ్మవారికి అర్చన చేసుకోండి. ఇంకా తులసి మాల కుదిరితే తులసి మాల స్వామివారికి అలంకరించండి. స్వామివారి అలంకరణ ప్రియుడు కాబట్టి మీ దగ్గర శక్తి ఎంత ఉంటే అంత స్వామివారికి అలంకరణ అనేది చేసుకోండి. విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా అలంకరణ ప్రియుడండి, చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. ఈ విధంగా 11 పిండి దీపాలు వెలిగించుకొని 11 రావి ఆకుల పైన స్వామివారిని దీపాల వెలుగులో చూసుకోండి. తులసి ఆకులతో అర్చన అనేది చేయండి. ధూపం ఇవ్వండి. ఇంకా స్వామివారికి నివేదన ఏం చేయాలంటే ఈరోజు అన్నము ప్రసాదం చేసి పెట్టకూడదు. ఎవరినైనా తినమన్నా కూడా మనకు పాపం అంట. అందుకని పేలాల పిండి ఉంటుంది కదా, జొన్న పేలాలను మిక్సీ పట్టి బెల్లం వేసి మిక్సీ పట్టి ఆవు నెయ్యి చేర్చి ఆవు నెయ్యితో కలిపి స్వామివారికి నివేదన అనేది చేయాలి. ఈ విధంగా తొలి ఏకాదశి రోజు పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ మనం సూర్యోదయం కంటే ముందే చేసుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ మీకు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం వీలు కాని వారు కనీసం 9 లోపైన ఈ పూజ చేసుకోండి. ఇంకా అలా కూడా వీలు కాని వారు సాయంకాలం 6 నుండి 8 గంటల లోపు ఈ పూజ చేసుకోవడానికి చూడండి. ఇంకా స్వామివారికి 11 రకాల పండ్లు నివేదన చేస్తే కూడా చాలా మంచిదండి. 11 రకాల పండ్లను కూడా నివేదన చేయండి. ఈ విధంగా తొలి ఏకాదశి పూజ అనేది చేసుకుంటే మంచిది. ఇదే విధంగా మనము సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి రోజు పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఎప్పుడైనా 3 రోజులు ఉంటుందండి. అంటే ముందు రోజు మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలంటే ఆ ముందు రోజు కూడా నాన్ వెజ్ అలాంటివి తీసుకోకుండా ముందు రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి పండుగ రోజు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంకాలం పూజ చేసుకొని రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు సూర్యోదయం కంటే ముందే స్వామివారికి పూజ చేసుకొని వండిన పదార్థాలు ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా స్వామివారికి పిండి వంటలు భోజనం అన్నము పప్పు అవన్నీ మనం చేసి స్వామివారికి మహా నైవేద్యం వండుకున్న పదార్థాలన్నీ స్వామివారి ముందు పెట్టి స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత మనం ఉపవాస దీక్ష అనేది వదలాలి. ఇలా మనం కనుక 24 ఏకాదశులు చేస్తే చాలా మంచిదండి. 24 ఏకాదశులు కుదిరిన వారు కనీసం ఈ చాతుర్మాసంలో వచ్చే ఏకాదశికైనా మనం ఈ పూజ చేసుకుంటే మంచిది. ఈ విధంగా 8 ఏకాదశులు వస్తాయి 4 నెలల్లో. 8 కానీ 9 కానీ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా స్వామివారి ఆరాధన అనేది చేసుకోండి. స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి తిథి రోజు 11 పిండి దీపాలు వెలిగిస్తే మంచిదండి. ఇంకా 11 చేయలేమనుకున్నారో ఒక్క దీపమైన పెద్దగా చేసి అందులో 11 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి కూడా వెలిగియొచ్చు. ఈ విధంగా ఇది పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, మనము సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.